హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. సో నేను ఎందుకు ఇలా రికార్డ్ చేస్తున్నా అంటే నేను యూట్యూబ్లో ఒక రెసిపీ చూసాను అనమాట, మినీ చాకో లావా కేక్ అని. అది ట్రై చేద్దామని చెప్పి ఇలా రికార్డ్ చేస్తున్నాను. అది ఎంతవరకు వస్తుందో అని నాకు తెలీదు. సో చూద్దాం, కానీ నేను మీకు పక్కా అవుట్పుట్ చూపిస్తా, అది ఎలా వస్తుందో, టేస్ట్ ఎలా ఉంటుందో అని. సో స్టార్ట్ చేసేద్దాం. సో దానికి ఏంటంటే ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్తో చేద్దామని చెప్పేసి అనుకున్నాను. సో అవన్నీ మిక్సీ చేసుకోవాలన్నమాట. ఎలా అంటే నేను మీకు చూపిస్తాను 2 minutes. నేనేంటంటే ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్ తీసుకున్నా, ఒక 4 to 5 దాకా. ఎందుకు అంటే నేను ఫస్ట్ టైం కదా, సో జస్ట్ ట్రై చేద్దామని చెప్పి. సో ఇప్పుడు ఇవన్నీ మిక్సీ చేసుకుని ఆ పౌడర్ ఒక బౌల్లో వేసుకోవాలి. సో ఆ బిస్కెట్స్ అన్నీ మిక్సీ చేస్తే ఇలా వచ్చింది. ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇది మనకి ఒక కన్సిస్టెన్సీలో వచ్చినంత వరకు మనం ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇది ఇలా వచ్చింది కదా, దీంట్లోకి నేను కొంచెం బేకింగ్ సోడా వేసుకుంటా. సో వేసి ఇలా మిక్స్ చేసేసుకుంటున్నా. దీంట్లోకి లైక్ షుగర్ అవేం అవసరం లేదు, ఎందుకంటే బిస్కెట్స్లో ఆల్రెడీ కొంచెం ఉంటుంది కదా, సరిపోతుందని నాకు అనిపించింది. అది మీ ఇష్టం బట్టి మీరు వేసుకోవచ్చు, లైక్ మీరు ఎలా తింటారు దాన్ని బట్టి. ఇది ఒక 2 minutes అలా హీట్ అయితే దీని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇది వేసుకుంటే చాలు. సో ఇప్పుడు ఇది కొంచెం వేసుకుంటున్నాను, ఎందుకంటే దీని మీద మళ్ళీ నేను చాక్లెట్ బయట పెట్టుకుంటా, అందుకని చెప్పి. సో ఇప్పుడు నేను ఇలా చాక్లెట్ బైట్స్ పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు దీని మీద మళ్ళీ ఇంకో లేయర్ వేసుకుంటున్నా. సో ఇప్పుడు దీని మీద నేను మూత పెట్టుకుంటున్నాను, ఒక 2 minutes తీసేయచ్చు. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాను, ఇవి అయిపోయి ఇప్పుడు ఇవి తీయాలి. సో ఇప్పుడు ఇవి నేను ఒక స్పూన్ ఎడ్జ్తో తీస్తున్నాను, కష్టమే. ఏలోకి తీసుకున్నాను, బాగా వచ్చింది కదా, చూద్దాం లోపల ఎలా వస్తుందో. ఇదే రెసిపీ మీరు అందరూ ట్రై చేసి నాకు కమెంట్లో చెప్పండి ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉంది అని చెప్పి.
సో ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ చేసుకోండి.